హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన్విచ్చింది. ఈరోజు వీడియో వచ్చేసి మా అక్కయ్య పెళ్ళి అన్నమాట. మా దాంట్లో ఇట్లా బ్యాంగిల్స్ తొడిగిస్తారు. ఫస్ట్ మీరైతే పాట వినండి. ఇలా మా దాంట్లో ఏ పెళ్ళైనా సాంగ్స్ పాడతారన్నమాట. మేము ఎస్టీ బంజారా, మా దాంట్లో సాంగ్స్ పాడి బ్యాంగిల్స్ తొడిగిస్తారు పెళ్ళికి ముందు. దాని తర్వాత హల్దీ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి చూడండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాని తర్వాత కొన్ని వీడియోస్ మిస్ అయినాయి, తీయలేకపోయినా. దాని తర్వాత ఇక అబ్బాయిని తీసుకోవడానికి వెళ్ళారు మా బ్రదర్స్ అందరూ. ఇక వాళ్ళ నోట్లో కొంచెం చక్కెర పోసి తీసుకొస్తారన్నమాట. చూసేయండి. ఈయన వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ తమ్ముడు, అంటే మా తమ్ముడు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఆయననే మా బావ. ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారం ఇట్లనే తీసుకొస్తారన్నమాట. ఇక్కడ మా చిన్నోడు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు, ఆయననే ఇస్తాడట. ఇగో చూడండి, ఇట్లా నోట్లో చక్కెర పోస్తారు. ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ వచ్చినాయి అన్నమాట, మాట్లాడుకున్నారు వాళ్ళు. అవన్నీ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా తమ్ముడు ముగ్గురు కూర్చున్నారు. అటు వచ్చేసి మా బావ వాళ్ళ అన్న వదినాట. బావ వాళ్ళ మమ్మీ రీసెంట్గా చనిపోయారు. సో అన్న వదిన కూర్చున్నారు అన్న. చూసేయండి వాళ్ళు ఎట్లా చక్కెర పోస్తున్నారు. బావ వాళ్ళ వదిన మా పెద్దమ్మకి వేసింది, బావ ఏమో మా తమ్మునికి, ఇంకా మా బావ వాళ్ళ అన్నేమో మా పెదనాన్నకి వేశారు చక్కెర నోట్ల. చూడండి అక్కడ కొంచెం ఫన్నీగా చేశారన్నమాట, మొత్తం పోసేసారు. దాని తర్వాత ఇక ఇక్కడ నుంచి వెళ్తారు, అబ్బాయి తీసుకెళ్తారు అనేవాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కట్నం మాట్లాడతారన్నమాట. అయితే పెళ్లి పీటల దగ్గరికి తీసుకెళ్తే మాట్లాడతా అన్నాడు. సో అక్కడికి తీసుకెళ్తున్నారు. చూడండి, అనేవాళ్ళు తీసుకొచ్చారు. ఇక ఇక్కడ కాలు కడిగి ఒక పళ్ళెంలో నిల్చోపెట్టి ఇక్కడ కాలు కడుగుతారు. కాలు కడిగిన కాలు కడుగుడు అయిపోయిన తర్వాత ఇక పెళ్లి పీటల మీద తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి తీసుకెళ్ళిన తర్వాత కాలు కడిగి అమ్మాయిని తీసుకొస్తారు. క్యాప్చర్ చేయలేకపోయిన వీడియోస్ కొన్ని. రెండు ఆకులు అయితే సరిపోతుంది. అందరి చుట్టూ తిరుగుతారు. తిరిగిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన మళ్ళీ ఆఫ్టర్నూన్ రిసెప్షన్. కొన్ని క్యాప్చర్ చేయలేకపోయా. ఈ రిసెప్షన్లో వచ్చేసి మా 10th బ్యాచ్ అన్నీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అందరూ మా 10th బ్యాచ్ అక్కడికి ఇచ్చినాం, కానీ అక్క ఏమి పూతవుతుంది అని బాగా తీసుకొని తీస్తున్నారు. ఇక్కడ మా 10th బ్యాచ్ నేను, అంటే అక్క వాళ్ళ తమ్ముడు, మా క్లాస్ అన్నమాట. 1920 బ్యాచ్. ఫోటో చూసాను.